మీరు అందరూ చూసారా ట్రైలర్? కొంతమంది చూసారు మీ ఫేవరెట్ చీజ్ ఆమ్లెట్, మీ బేబీ కోసం ఈ టాబ్లెట్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే అసలు ముందేం జరిగిందో తెలియాలి. ఆ బాలరాజ్ గారు పర్వర్టిస్తాను ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన చెప్తున్నాం. మా బాలరాజు చాలా మంచిది. ఆడ పచ్చి తాగిపోదు సార్. తాగబోదే కానీ మనిషి ఏమైనా సెట్టోడు కాదండి. తాగిన మధ్యలో చేస్తుంటాడు సార్. ఖచ్చితంగా వాళ్ళతో ఉద్దేశాడు. సీమన్ శాంపిల్స్, బాడీ మార్క్స్, ప్రెషర్ క్లాత్స్, బాలరాజు డిఎన్ఏకి 100% మ్యాచ్ అయ్యాడు. నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవిడెన్స్ మొత్తం బాడీ వైపు పాయింట్ చేస్తాను. మా నాన్న చెప్పేవారు, మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని. అంటే మాలోనే హంతకుడు ఉన్నాడు అనుకుంటున్నావా? అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రం నాకు నిజమైపోతుంది. వాళ్ళ నాన్న చేసిన దానికి తనే చేస్తుంది. న్యాయస్థానాలకు కూడా తెలియదు. బలవంతుడితే రాజమండ్రికి మనమే అడుగుల్లో బతకండి. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్. నేను కళ్ళు కూడా చేయడానికి నేను నుండి నిందన వస్తున్నా. అయినా వాడు చెప్పింది ఎలా నమ్ముతారు సార్? ఇక రుచిలో కుదిరాడదు. శ్రీమతి షాట్ ఎలా ఉన్నారు? ఎట్లా అనిపించింది టీజర్ ట్రైలర్ ఆల్మోస్ట్ చూసేసరికి? ఇంట్రెస్టింగ్ కాబట్టి మరి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పిలిచేద్దామా? రాజేష్ జగన్నాథం గారు. జోషే భయ్యా. మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో మీరు క్వశ్చన్ చేయాలన్నా డైరెక్టర్ గారిని క్వశ్చన్ చేయొచ్చు. తర్వాత అందరు స్టేజ్ మీదకి రాగానే మీకు ఏదైనా క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఓకేనా? సిద్ధార్థ్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. అరుంధలయ్య గారు అండ్ ప్రేమలు డబ్బింగ్ ఆర్టిస్ట్ దుర్గాభిషేక్ గారు. బాగా అందరు నాగట్టుకున్నారన్న మీరైతే. సాంగ్స్ కూడా వాడతారు మీకు కావాలంటే ఆయన. ఇంకా మన హ్యాపీ డేస్తో వచ్చిన వరుణ్ సందేశ్ అన్న గట్టిగా అన్న మీకోసం డ్యాన్స్ కూడా చేస్తానని చెప్పారు ఇందాక. డ్యాన్స్ ఓకే. హాయ్ హాయ్. నువ్వు ఆల్మోస్ట్ కిందని పడిపోయావు నాకు. ఓకేనా? ఇది మరీ 3 monthsలో ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడికి వచ్చి మా నిందా టీమ్కి మీ అందరు సపోర్ట్ కావాలి. దట్స్ వై వీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ టాక్ విత్ యూ గైస్. అండ్ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ మేము ఒక మంచి సినిమా అంటే ఒక కాన్సెప్ట్ అండ్ ఒక స్క్రీన్ ప్లేని పట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది మేము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకైతే ట్రైలర్ నచ్చితే డెఫినెట్గా సినిమా అయితే ఆ టెంపోలోనే ఉంటుంది. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఇక్కడికి. అండ్ యూ గైస్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఎనీ క్వశ్చన్స్. మరీ మమ్మల్ని టూ మచ్గా ఇబ్బంది పెట్టద్దు. క్యాజువల్గా కూల్గా అడిగింది.
అండ్ సో ఈయన మా డైరెక్టర్ మూవీకి నిందాకి రాజేష్ జగన్నాథం గారు. సో ప్లీజ్ గివ్ హిమ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీ అందరూ. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు అండ్ ఒక మంచి నిర్మాత వచ్చారు. అండ్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఆయనే డైరెక్ట్ చేశారు ఈ సినిమా, ఆయనే రాశారు కూడా. సో ఈ ప్లేడ్ మల్టిపుల్ రోల్స్ ఇన్ షేపింగ్ దిస్ ఫిల్మ్ అప్. అండ్ ఆయన ఈ సినిమా 21st ఇంకా 2 days ఉంది రిలీజ్ అవుతుంది. సో we're really looking forward to it. And Rajesh garu, welcome అండి. There's one step in your మీకున్న గోల్స్ కి ఎయిమ్స్ కి ఇది ఒక చిన్న స్టెప్ ఫార్వర్డ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ Siddharth. So he plays a very important character in the movie. Durga Abhishek, he's also one of the main actors in the movie. And Arun, who is he's an actor, he's a associate director, he did casting for the film, so ivanni chesadu. So yeah, so please guys, meeku emina questions? Hi Varun bro. Hi. Na first crush మీరు. ఫస్ట్ క్రష్ Yeah. ఇది చాలా క్రషింగ్ గా ఉంది వినడానికి. సో ఆ తర్వాతలో బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు చూసి బాగా ట్రావెల్ అయ్యాం మిమ్మల్ని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాశనం అయిపోయారు, బాగుపడ్డారు మీ సినిమాలు చూసి. ఫస్ట్ బీటెక్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన క్యారెక్టర్ మీరే ప్లే చేశారు కొత్త బంగారు లోకంలో. అది ఓన్లీ నాకే సాధ్యమైన పని అనుకుంటా అది. సో మీ వోకల్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ కెరీర్ స్టార్టింగ్లో వచ్చినంత బస్ కానివ్వండి, తర్వాత ఫేమ్ కానివ్వండి, అది ఎందుకు కన్సిస్టెన్సీ ఇవ్వలేకపోయారు? అండ్ అలాంటి కథలు ఎందుకు మీరు చేయట్లేదు? వెరీ గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్, ఐ లైక్ ఇట్. సో ఈ సినిమా నేను హ్యాపీ డేస్ కొత్త బంగాళలోకం చేసిన తర్వాత అంటే ఆడియన్స్కి నా సినిమా వరుణ్ సందేశ్ సినిమా వెళ్ళి థియేటర్కి చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఆ 2 సినిమాల తర్వాత ఆడియన్స్కి కలిగింది. అండ్ అది కూడా ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్. బేసిక్గా ఆ 2 సినిమాలు లైక్ ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే కల్ట్ సినిమాలు అవి చెప్పాలంటే. అండ్ నాకు పర్సనల్గా నా లైఫ్లో నాకు ఏది ఫేవరెట్ అంటే నేను చెప్తాను, లైక్ మై 2 eyes. ఆ 2 సినిమాలు లేకపోతే వరుణ్ సందేశ్ అనేవాడు లేడు. అండ్ ఆ సినిమాలు చేసినప్పుడు నాకు 18 years హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పటికీ నాకు 18 years. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజంట్ మెచ్యూర్డ్ ఇనఫ్, ఐ వాజంట్ స్మార్ట్ ఇనఫ్, ఐ వాజంట్ బ్రైట్ ఇనఫ్, అండ్ ఐ టుక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. నేను అంటే అంత పట్టించుకోలేదు. ఆబ్వియస్లీ ప్రాబ్లీ మై ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్, అది అయి ఉండొచ్చు. ఎందుకంటే టీనేజర్లో ఉన్నప్పుడు నేను కూడా అందరు టీనేజర్స్ లానే ఆలోచించేవాడిని. మాకు అల్లరి చేయాలని ఉండేది, అమ్మ నాన్న వాళ్ళు ఏమైనా వద్దంటే అది చేయాలని నాకు అనిపించేది, లైక్ మోస్ట్ టీనేజర్స్. అండ్ ఆ టైంలో నాకు ఐ డిడెంట్ నో. అండ్ ఆ తర్వాత నా కెరీర్ని తీసుకుంటే ఐ వర్క్డ్ ఇన్ ఎవరైనా ఇప్పుడైనా, విచ్ ఇస్ మొన్న రీసెంట్గా కొన్ని రీల్ ఏదో బజ్జో పడుకో అని ట్రెండ్ అయింది. అది ఆ సినిమా హెలరియస్ ఉంటుంది. బట్ ఏంటంటే దట్ వాజ్ మై 3rd ఫిల్మ్ అండ్ కమింగ్ ఆఫ్టర్ ఒక హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం లాంటి సినిమా తర్వాత వచ్చింది అది. సో ఈవెన్ దో దట్ సినిమా ఇస్ గుడ్, ఐ గెస్ ఇట్ డిడ్ంట్ రీచ్ టు ద పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ దే హ్యాడ్ ఆన్ వరుణ్ సందేశ్ మూవీ అనేది. అండ్ ఆ సినిమా తర్వాత నాకు హ్యాపీ ఏంటంటే సుకుమార్ గారు ఫస్ట్ కాల్ చేశారు ఆ సినిమా తర్వాత. సో దట్ వాజ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. బట్ ఐ గెస్ నాట్ బీయింగ్ యంగ్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ంట్ మేక్ ద కరెక్ట్ డిసిషన్స్. ఓకే, రీసెంట్గా ప్రేమలు, ఆ ముందు జాతిరత్నాలు, ఆ ముందు ఏవైతే రామ్ కామ్ సినిమాలు ఉన్నాయో అవి చూసిన ప్రతిసారి తెలుగోడు వరుణ్ సందేశ్ ఇలాంటి రోల్స్ కరెక్ట్ ఫిట్ అవుతాడు కదా, వై డిడ్ంట్ యూ డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మీరు ఎందుకని చూస్ చేసుకోవటం లేదు అని నేను అడిగా. సో దానికి ఒకటే ఆన్సర్ చెప్పండి, 1 word. అండ్ అలాంటివి మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటికీ మీరు 18 years అబ్బాయిలానే ఉన్నారు, మ్యారేజ్ అయిపోయి తర్వాత నేను అంటాను ఇప్పుడు నా టీషర్ట్ ఇచ్చేస్తా, షర్ట్ నాకు ఇచ్చేయండి వేసుకోండి, 18 years ఓల్డ్లో లేకపోతే నేను హైదరాబాద్ వదిలిపోతా ఎవరైనా అలా అంటే. వద్దులేండి. సో ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? ఐ డోంట్ అండర్స్టాండ్. అదే ప్రేమలు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు నేను చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాంటి కథలు నా దగ్గరికి రావాలి కదా అంటాను చేయాలంటే. నాకు వచ్చే కథల్లో నేను ఐ ట్రై టు పిక్ ద బెస్ట్ వన్స్. అండ్ కమింగ్ టు నిందా, ఈ స్క్రిప్ట్లో మిమ్మల్ని ఎందుకు పిక్ చేసుకున్నాడు అంటే డైరెక్టర్ మీరేం చెప్తారు మీ సైడ్ నుంచి?
నా సైడ్ నుంచో ఆయన సైడ్ నుంచో? ఆయన సైడ్ నుంచి చెప్పండి, మీ సైడ్ నుంచి. సో బేసిక్గా నేను రాజేష్ గారు ఇంత మునుపు వేరే సినిమా చేద్దాం అనుకున్నాము. అదేంటంటే అది బడ్జెట్స్ వర్కౌట్ కాలే, ఫైనాన్షియల్గా అది ఫీజిబుల్ కాదనిపించింది. సో వీ డిడ్ంట్ డూ దట్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజులు మేము ఫోన్లోనే టచ్లో ఉన్నాం. ఐ మెట్ హిమ్ అండ్ హీ వాంటెడ్ టు నారేట్ మీద నాకు స్టోరీ చెప్తానంటే, సరే నాకు స్టోరీ ఒక లైన్ చెప్తారేమో, 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ అనుకున్నాను. ఆయన నేరేషన్ స్టార్ట్ చేశాక ఒక 2 hours కూర్చున్నాను నేను నేరేషన్లో. అండ్ నాకు ఏంటంటే ఆ క్యూరియాసిటీ బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది ఈ స్టోరీ విన్నప్పుడు. లైక్ వాట్ నెక్స్ట్ అనేది నాకే అనిపించింది స్టోరీ వింటుంటే. అండ్ అది ట్రాన్స్లేట్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. అండ్ ఆయన కూడా I'm the first person, first actor ఆయన స్టోరీ చెప్పడం. I'm the only actor I think, right? అది ఈ స్క్రిప్ట్ ఎవరికి మీరు చెప్పలే కదా, నేను ఒక్కడికి చెప్పాను. అది నిజమేనా? సో మీ పాత గ్లోరీ మొత్తాన్ని ఇది బ్రింగ్ బ్యాక్ చేస్తుందని ఆశపడుతున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, హలో. ఇది సబరీష్ వసంతబాబు సెగ్మెంట్ని. హాయ్. ఈ కొత్త బంగారం లోకంలో చూసి చాలామంది ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. హ్యాపీ డేస్ తర్వాత బీటెక్, ఏమైంది తర్వాత అమీర్పేట్ కోచింగ్ మొత్తం ఏమైంది సినిమాలు ఉంటుంది, ఐడియా ఉంది అనుకుంటాను మీకు. దాని తర్వాత టీవర్ దోపిడి దొంగతనం చేశారు కదన్నా, మీకు అనిపించలేదు? అంటే బీటెక్ జాబులు రావాలని దొంగతనం చేసిన రోల్ చేసినట్టు అనిపించింది నాకు ఎందుకు. లేదు అట్లా ఏం లేదు. ఐ గెస్ దట్ వాజ్ జర్నీలో ఒక పార్ట్. ఇంకా అంటే ఇప్పుడు మనకు మీమ్స్ పరంగా అంటే సరిగ్గా హ్యాపీ డేస్, కొత్త బంగారం లోకం బాగా ట్రెండింగ్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో మా మెంబర్స్కి ఏమైనా స్టఫ్ ఉంటుందా? ఈ సినిమాలోనా? ఈ సినిమాలో అది చూసి మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమైనా దొరికినాయా మీమ్ స్టఫ్? దొరకలేదా? ఇంకా దొరకలేదా? అయితే మరి అయితే దొరకదు. అయితే అంత మీమ్ స్టఫ్ ఉండదు. అండ్ చాలా అంటే డీటెయిల్స్కి చాలా కేర్ తీసుకున్నారు. లైక్ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా ప్రేమతో 12 ఏళ్ళు ఆయన యూఎస్లో ఉండి జాబ్ చేసుకుంటూ, వాళ్ళ వైఫ్ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెల్ సెటిల్గా 2 పిల్లలు 2 పాపలతో ఆయన హ్యాపీగా యూఎస్లో ఉండి 12 ఏళ్ళ నుంచి ఈ సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ ప్యాషన్తో అవన్నీ వదిలేసి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ప్రోడక్ట్ ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఐ ఆనెస్ట్లీ జెన్యున్లీ అప్రిషియేటెడ్. అండ్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. నాకు మీ ఫేవరెట్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీది ఒక అమీర్పేట్ ఇంటర్వ్యూ ఐడియా ఉందనుకుంటా. మీ ఫేవరెట్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ డిప్యూటీ సీఎం అయ్యాక మీ ఫేవరెట్ స్టార్? ఆబ్వియస్గా అందరూ చాలా హ్యాపీ అండి. అందరూ దట్స్ ఏంటంటే అది ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మొత్తానికి అది చాలా హ్యాపీ న్యూస్. అండ్ నేను యాక్చువల్లీ ఈ సినిమా మేము 21st అనుకున్నప్పుడు నాకు డేట్ ఏం అనుకోలే, నాకు తెలియదు. చేద్దాము నెక్స్ట్ త్వరలో అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచిన తర్వాత 21 seats క్లీన్ స్వీప్ చేశారు. సో రాజేష్ గారు నేను వేరే షూటింగ్లో ఉంటే కానిస్టేబుల్ అని సినిమా షూటింగ్లో ఉన్నా, ఆయన సెట్కి వచ్చి నాకు అప్పుడే ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఆ మూమెంట్లోనే ఒక చిన్న రీల్ లాగా తీసి రిలీజ్ చేసాం అనమాట. 21st వచ్చేస్తున్నాం మేము, కంగ్రాట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ఫర్ ద హ్యూజ్ మ్యాగ్నానిమస్ విక్టరీ అని చేసాం అనమాట. అక్కడ క్లీన్ స్వీప్, ఇక్కడ క్లీన్ స్వీప్ అవ్వాలన్న బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా. అక్కడ 21 ఇక్కడ 21 క్లీన్ స్వీప్ అవుతుందన్న మన మూవీ కూడా. నేను చాలా కాన్ఫిడెంట్గా, ఏ స్వీప్ అవుతుందో నాకు తెలియదు, బట్ కాన్ఫిడెంట్గా నేను నింద అనే సినిమా చేశాను. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇంకా నేను ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారంలోకము, మీరు ఏమైంది ఇవాళ ఈ సినిమాతో పాటు నింద కూడా ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, బట్ ఒక మంచి సినిమా చేశాను. అంటే వల్గారిటీ లేకుండా, ప్రొఫానిటీ లేకుండా,